హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు ఓబీజీ రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మీ మధ్యలో షేర్ చేసుకుంటున్నానండి. ఈ బిట్స్ అన్నీ కూడా ఏవో ఒక ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్. ఎవరైతే జిఎన్ఎం ఎగ్జామ్స్కి అండ్ అలాగే బీఎస్సీ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళకి కూడా ఈ బిట్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. బిట్స్లోకి వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా. హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవ్యులేషన్. ఓవ్యులేషన్ అనేది జరగాలి అంటే ఏ హార్మోన్ అనేది రెస్పాన్సిబుల్? ల్యూటనైజింగ్ హార్మోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవ్యులేషన్. అంటే ఓవరీ నుంచి ఒక ఓవం అనేది రిలీజ్ అవ్వాలి అంటే ల్యూటనైజింగ్ ఒక హార్మోను రెస్పాన్సిబుల్ అనమాట దానికి. నెక్స్ట్, హార్మోన్ స్టిమ్యులేట్ లాక్టేషన్. లాక్టేషన్కి మెయిన్ హార్మోన్స్ ఏవి స్టిమ్యులేట్ చేస్తాయి అంటే పాలు అనేది ఉత్పత్తి అవ్వాలంటే దానికి మెయిన్ పాత్ర వహించేటువంటి హార్మోన్స్ ప్రొలాక్టిన్ అండ్ ఆక్సిటోసిన్. ఇవి రెండు కూడా లాక్టేషన్ని స్టిమ్యులేట్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్, విటమిన్ దట్ డస్ నాట్ క్రాస్ ద ప్లజంటా. ప్లజంటాని క్రాస్ చేయని విటమిన్ ఏంటి? బేబీని అంటే తల్లి నుంచి బేబీకి అన్ని పోషకాలు కూడా వెళ్తాయండి. ఆక్సిజన్ కానివ్వండి, లేకపోతే ప్రోటీన్స్, కార్బో అన్నీ కూడా మదర్ నుంచి బేబీకి త్రూ ప్లజంటా ద్వారా వెళ్తాయన్నమాట. కానీ విటమిన్ డి అనేది మాత్రం అలా ప్లజంటాని క్రాస్ చేసి బేబీకి వెళ్ళదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు ప్రివెంట్. చాలామంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఐరన్తో పాటు ఫోలిక్ యాసిడ్ వాడతారండి. ఫోలిక్ యాసిడ్ అనేది ఎందుకు వాడాలి, అది వాడటం వల్ల ప్రయోజనం ఏంటి? మెయిన్ ఫోలిక్ యాసిడ్ అనేది వాడటం వల్ల పిల్లల్లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేవి రాకుండా ఉంటాయండి. అంటే వెన్నెముకకి సంబంధించినటువంటి జబ్బులు అనేవి రాకుండా ఉంటాయి. ఏ మదర్ అయితే వాడదో అలాంటి పిల్లల్లో వెన్నెముకకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి ప్రెగ్నెంట్ మదర్ కూడా తప్పకుండా ఈ యొక్క ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వాడాలి. నెగెల్స్ రూల్ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్. నెగెల్స్ రూల్స్ అనేది ఒకటి ఉంటుందండి. అది మెయిన్ మదర్ యొక్క ఈడీడీని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగిస్తాము. ఈడీడీ అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, న్యూబార్న్ మెచ్యూరిటీ రేటింగ్ ఈజ్ డన్ యూజింగ్. న్యూబార్న్ బేబీ యొక్క అప్పుడే పుట్టినటువంటి బేబీ యొక్క మెచ్యూరిటీని లెక్కించాలి అంటే ఎలా లెక్కిస్తాము? బల్లార్డ్ స్కోర్ లేదా బల్లార్డ్ స్కేల్ అని ఒకటి ఉంటుందండి. దాన్ని యూజ్ చేసి బేబీ యొక్క మెచ్యూరిటీ అంటే ఎంతవరకు బేబీ మెచ్యూర్ అయింది, అన్ని సిస్టమ్స్ లేదా బేబీ యొక్క అన్ని ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ యొక్క బల్లార్డ్ స్కోర్ ద్వారా మనము నిర్ణయిస్తామన్నమాట. అండ్ అలా చాలామంది ఆఫ్గార్ స్కోర్ అని అనుకుంటారండి. ఆఫ్గార్ స్కోర్ అనేది బేబీ యొక్క మెచ్యూరిటీని తెలుపుదండి. ఆఫ్గార్ స్కోర్ అనేది బేబీ యొక్క ఇనీషియల్ అసెస్మెంట్కి యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రిపెరల్ సెప్సిస్ ఈజ్ an infection of genital tract between onset of labor or rupture of membrane still. ప్రిపెరల్ సెప్సిస్ అనేది డెలివరీ అవ్వగానే మదర్కి వచ్చేటువంటి ఒక ఇన్ఫెక్షన్ అనమాట. లేదా మెంబ్రెయిన్స్ అనేవి రప్చర్ అయిన వెంటనే ఆ ప్రిపెరల్ సెప్సిస్ అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. అది ఎంతవరకు ఉంటుంది? 42 days ఆఫ్టర్ డెలివరీ లేదా అబార్షన్ అంటే 6 weeks అండి. డేస్లో చెప్పాలంటే 42 days వరకు ప్రిపెరల్ సెప్సిస్ ఉంటుంది. లేదా వీక్స్లో చెప్పాలంటే 6 weeks వరకు కూడా ప్రిపెరల్ సెప్సిస్ అనేది ఉంటుందన్నమాట. డెలివరీ అయిన తర్వాత కనుక మదర్కి జెనిటల్ ట్రాక్ ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని ప్రిపెరల్ సెప్సిస్ అని అంటాము. తర్వాత, అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్ సప్లిమెంట్ మోర్ విత్. మనం తీసుకునే ఐరన్ సప్లిమెంట్ అనేది ఐరన్ టాబ్లెట్స్ అనేవి మంచిగా అబ్జార్బ్ అవ్వాలంటే దాన్ని మనము ఎలా తీసుకోవాలి? టేకింగ్ విత్ లెమన్ జ్యూస్. అంటే లెమన్ అనే కాదండి, ఏవైనా సరే విటమిన్ సి ఉండేటువంటి పదార్థాలతో కనుక తీసుకుంటే ఐరన్ అనేది మన బాడీలోకి చక్కగా అబ్జార్బ్ అవుతుంది. అండ్ తర్వాత, యాక్షన్ ఆఫ్ ఓరల్ కాంట్రాసెప్టివ్స్. చాలామంది పిల్లలు పుట్టకుండా టాబ్లెట్స్ వేసుకుంటారు కదండి. ఆ ఓరల్ కాంట్రాసెప్టివ్స్ యొక్క మెయిన్ యాక్షన్ ఏంటంటే కనుక ఇట్ ప్రివెంట్ ఓవ్యులేషన్. అది ఓవ్యులేషన్ జరగకుండా ఆపుతుందన్నమాట. ఓవమే లేనప్పుడు బిడ్డలు పుట్టే అవకాశం అనేది ఉండదన్నమాట. బిడ్డ పుట్టాలి అంటే ఓవం ఉండాలి, స్పర్మ్ ఉండాలి. దాని ఓవ్యులేషన్ని ప్రివెంట్ చేస్తుంది కాబట్టి అది మనకు ఒక కాంట్రాసెప్టివ్ కింద యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి, బ్లీడింగ్ డ్యూరింగ్ ఇంప్లాంటేషన్ ఈజ్ నోన్ యాజ్. ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఫెర్టిలైజేషన్ తర్వాత ఫామ్ అయినటువంటి జైగోట్ ఏదైతే ఉందో అది వచ్చి మన యొక్క ఫండస్ ఆఫ్ యూట్రస్కి అతుక్కుంటుంది. దాన్ని మనం ఇంప్లాంటేషన్ అని అంటాము. కొన్నిసార్లు ఇంప్లాంటేషన్ అనేది జరిగినప్పుడు బ్లీడింగ్ అనేది జరుగుతుంది. దాన్ని ఏమంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, హ్యాట్మ్యాన్ సైన్. దాన్ని హ్యాట్మ్యాన్ సైన్ అంటే ఏంటనేది చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్. తర్వాత, నారోయెస్ట్ పార్ట్ ఆఫ్ ఫెలోపియన్ ట్యూబ్. ఫెలోపియన్ ట్యూబ్లో అతి చిన్న పార్ట్ ఏంటి
అంటే చాలా తక్కువ వెడల్పు కలిగినటువంటి పార్ట్ ఏంటి అంటే గనక ఇస్థమస్ అండి. సో, మీకు డయాగ్రామ్‌లో గనక గమనిస్తే ఇది ఒక గొట్టంలాగా ఉంటుంది. ఆ గొట్టంలో సన్నని పార్ట్ ఎక్కడుంటుంది అంటే ఇస్థమస్ దగ్గర ఉంటుందనమాట. సో, ఇవన్నీ కూడా ఈ క్వెషన్స్ అన్నీ కూడా ఏదో ఒక ప్రీవియస్ ఎగ్జామ్స్‌లో మిమ్మల్ని అడిగినట్టు అంటే వచ్చినటువంటి క్వెషన్స్ అండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్‌కి యూజ్ అవుతుందండి. అండ్ అలాగే నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో, నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే సో తప్పకుండా నా ఛానల్ని మీరు లైక్ చేయండి. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా ప్రతి నర్సింగ్ స్టూడెంట్కి ఉపయోగపడాలని చేస్తున్నానండి. తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక ఇక్కడ ఒక క్వెషన్ మిమ్మల్ని నేను అడుగుతున్నానండి. దీనికి కంపల్సరీ మీరు అందరూ కూడా మీ ఆన్సర్‌ని కమెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఆ క్వెషన్ ఏంటి అంటే గనక ఐపీఎల్ 2020ని గెలుచుకున్న జట్టు ఎవరు? సో, హూ వన్ ద ఐపీఎల్ 2020? సో, ఏ రాష్ట్రం వాళ్ళు, ఏ టీం వాళ్ళు ఐపీఎల్ 2020 కప్‌ని గెలుచుకున్నారు? సో, ఇవన్నీ నేను ఎందుకు మధ్యలో అడుగుతున్నాను అంటే గనక మీ యొక్క కరెంట్ జనరల్ నాలెడ్జ్‌ని అంటే కరెంట్ అఫైర్స్ అనేది మనకి అవగాహన ఉండాలండి. సో, ఎందుకంటే చాలా ఎగ్జామ్స్‌లో అదర్ జనరల్ నుంచి కూడా క్వెషన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క కరెంట్ నాలెడ్జ్‌ని పెంచడానికి నేను మధ్యలో క్వెషన్స్ అడుగుతున్నాను. తప్పకుండా మీరు నాకు సహకరిస్తారని అనుకుంటున్నాను. సో, తప్పకుండా మీ యొక్క ఆన్సర్‌ని కమెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అండ్ అలాగే ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ యూజ్. సో, ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్ అనేది ఎంతసేపు లోపు వేసుకోవాలి? సో, ఎవరైనా అనుకోకుండా కలుసుకున్నారు. సో, వాళ్ళకి పిల్లలు అప్పుడే వద్దు అని అనుకుంటున్నారు. సో, వాళ్ళు కలుసుకున్న వితిన్ 7 to 2 అవర్స్ లోపు ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్‌ని యూజ్ చేయాలి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ బిట్. అండ్ ఫస్ట్ లైన్ డ్రగ్ కాంట్రాఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో, ప్రెగ్నెన్సీలో అస్సలు వాడకూడని డ్రగ్ ఏంటంటే కనుక స్ట్రెప్టోమైసిన్. ఇది కూడా చాలాసార్లు అడిగారు. అండ్ ఎపిసియోటమీ పెర్ఫార్మ్ ఎట్ జస్ట్ బిఫోర్. సో, ఎపిసియోటమీ అనే ప్రొసీజర్ ఉంటుందండి. సో, అది ఎప్పుడు చేయాలి? డెలివరీ టైంలో. సో, క్రౌనింగ్‌కి ముందు అండ్ అలాగే సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్‌లో. సో, క్రౌనింగ్ అనేది సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్‌లో జరుగుతుందండి. సో, క్రౌనింగ్‌కి ముందు ఈ యొక్క ఎపిసియోటమీ అనేది చేస్తారనమాట. సో, ఎపిసియోటమీ చేయడం వల్ల సో, బ్లీడింగ్ అనేది తగ్గించొచ్చు. డెలివరీ యొక్క ప్యాసేజ్‌ని మనము కొంచెం పెద్దది చేయొచ్చు. సో, దానివల్ల డెలివరీ అనేది ఈజీ అవుతుంది. అండ్ అలాగే ఎటువంటి పెరినియల్ టేర్స్ అనేవి జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి యూట్రస్ రీచెస్ ద లెవెల్ ఆఫ్ అంబ్లికస్ ఎట్. సో, అంటే లైక్ మదర్ కన్సీవ్ అయిన తర్వాత పొట్ట కాస్త పైపైకి వస్తూ ఉంటుంది కదండి. సో, మెయిన్ యూట్రస్ అనేది అంబ్లికల్ అంటే మన యొక్క బొడ్డు వరకు ఎప్పుడు రీచ్ అవుతుంది? సో, ఎప్పుడు రీచ్ అవుతుందంటే 24 వీక్ ఆఫ్ జెస్టేషన్‌లో ఈ యొక్క అంబ్లికల్ వరకు కూడా ఈ యొక్క యూట్రస్ అనేది పెరుగుతుందనమాట. అండ్ అలాగే స్టేజెస్ ఆఫ్ లేబర్ ఆర్ డివైడెడ్ ఇంటూ. సో, లేబర్ అనేది ఎన్ని స్టేజెస్? సో, మనందరికీ టక్కున మనకొచ్చే సమాధానం 3 స్టేజెస్. అవునండి, 3 స్టేజెస్ కరెక్టే. కానీ టోటల్గా లేబర్ అనేది 4 స్టేజెస్ ఉంటుంది. సో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కనుక ఈ బిట్ అడిగితే 4 స్టేజెస్ అని రాయాలి. సో, 3 స్టేజెస్లో మెయిన్ ఈవెంట్స్ అన్నీ కూడా జరుగుతాయి కానండి 4th స్టేజ్ అనేది కూడా ఉంది. అందులో మనం బేబీని కూడా అబ్జర్వేషన్లో పెడతామన్నమాట. సో, టోటల్గా లేబర్ అనేది 4 స్టేజెస్. అండ్ నెక్స్ట్ జెస్టేషనల్ పీరియడ్ ఇన్ విచ్ వీక్ ఆఫ్ విటల్ హార్ట్ రేట్ సౌండ్ కెన్ బి ఫస్ట్ ఆస్కల్టేటెడ్ విత్ అండ్ ఆర్డినరీ స్టెథోస్కోప్. సో, బేబీ యొక్క హార్ట్ రేట్ని మనం ఆర్డినరీ స్టెథోస్కోప్తో ఎప్పుడు వింటాము? ఇంచుమించు 18 నుంచి 24 వీక్స్ మధ్యలో మనం, అంటే అందరిలోనూ ఒకేసారి వినిపించదండి. డిపెండ్. కాకపోతే 20 వీక్స్లో మనం కంపల్సరీ ఆర్డినరీ స్టెథోస్కోప్తో బేబీ యొక్క ఫీటల్ హార్ట్ రేట్ని వినొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కామనెస్ట్ ప్రజెంటింగ్ పార్ట్ ఇన్ సెఫాలిక్ ప్రజెంటేషన్. సో, మనకి తెలుసండి ప్రజెంటేషన్ అంటే బేబీ యొక్క లేబర్ జరిగేటప్పుడు ప్రజెంటేషన్ గురించి కనుక మాట్లాడుకుంటే 2 ప్రజెంటేషన్స్ మెయిన్లు ఉంటాయండి. ఒకటి పొడాలిక్ ప్రజెంటేషన్. పొడాలిక్ అంటే బేబీ యొక్క బటక్స్ కింద ఉంటాయి. సెఫాలిక్ ప్రజెంటేషన్ అంటే బేబీ యొక్క తల అనేది కింద ఉంటుందన్నమాట. సో, ఈ పొడాలిక్నే మనం బ్రీచ్ ప్రజెంటేషన్ అని కూడా అంటాము. సో, ఈ సెఫాలిక్ ప్రజెంటేషన్ అనేది చాలా కామనెస్ట్ ప్రజెంటేషన్ అండి. సో, అందులో
సెఫాలిక్ ప్రజెంటేషన్‌లో మెయిన్ ప్రెజెంటింగ్ పార్ట్ ఎక్కువగా ఏముంటుంది? సో, వర్టెక్స్ అండి. వర్టెక్స్ అంటే బేబీ యొక్క తల భాగం అనేది కిందకుంటుంది కాబట్టి, ఆ యొక్క తల దగ్గర ఉండేటువంటి ఆ ప్రెజెంటేషన్‌ని మనం వర్టెక్స్ ప్రెజెంటేషన్ అని అంటామనమాట. సో, ఇవన్నీ అర్థం అవ్వాలంటే మనం లేబర్‌లో లై అంటే ఏంటి? యాటిట్యూడ్ అంటే ఏంటి? ప్రెజెంటింగ్ అదొక క్లాస్ కంపల్సరీ వీడియో చేస్తానండి. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఫర్